ఈరోజు టాపిక్ ఏంటి అంటే చూసాం కదా, అరుణాచలంలో మోక్ష మార్గం ఉంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే ఎలా ఉంటుంది, అరుణాచలంలో ఏదైతే రాళ్ల మధ్యలో తిరిగితే మనకేదో మంచి జరిగిపోతుంది అని ప్రతి ఒక్కళ్ళు, లావుగా ఉన్నవాళ్ళు, సన్నగా ఉన్నవాళ్ళు, ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ తిరిగేస్తున్నారు. సరే, దాని గురించి 2 రోజుల నుంచి పెద్ద పెద్ద చర్చలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇంకో విధంగా చెప్పాలి అంటే, ఒక మనిషి చాగంటి గారు చెప్పటం వల్ల అక్కడ ఇంత ప్రచారం అయింది. అందుకే ఆ గిరి ప్రదక్షిణ దగ్గర అంతమంది జరుగుతున్నారు, అరుణాచలంలో ఆ రాళ్ల మధ్యలో అంతమంది ఇరుక్కుపోయారు, అలా ఇబ్బంది కలిగిస్తున్నారు అని చెప్తున్నారు. చాలామంది చాలా మంచి మంచి మాటలు, మంచి పనులు చెప్పారు కదా, అవెందుకు చేయట్లేదు? మందు తాగి రోడ్డు యాక్సిడెంట్ అయితే చచ్చిపోయిన వాడు ప్రచారం అవడు. ఆ మందు షాపులు పెట్టడం వల్ల, బెల్ట్ షాపులు ఉండడం వల్ల రోడ్డు యాక్సిడెంట్లు అవుతున్నాయి, జనాలు చచ్చిపోతున్నారు అని దాని గురించి లేదు. ఒక హిందూ మతంలో ఒక హిందువు ఏదైనా గుడికి వెళ్ళండి అని చెప్తే అక్కడ అతనేదో ఇరుక్కుపోయి పాపం ప్రమాదవశాత్తు చనిపోయిన దానికి చాగంటి గారు చెప్పారు, అందుకే ఇలా జరిగింది. ప్రవచనకర్తలు చెప్తున్నారు, అందుకే జరుగుతోంది. వీళ్ళ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కొంతమంది హిందువులే ఉండి యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని ఇంతంత బొట్లు పెట్టుకుని ప్రచారం చేస్తారు. ఎంతమంది డ్రైవింగ్ లైసెన్స్ లేక డ్రైవింగ్ చేస్తూ మైనర్లు బండి యాక్సిడెంట్లు చేస్తున్నా మీకేమనిపించదు. అదే మందు కొట్టి మందు రోడ్డు మీద బహిరంగంగా అమ్ముతూ అది తాగొచ్చి భార్యన్నరికి పెళ్ళాలను చంపి చేసినా దాని గురించి మాట్లాడరు, ఎందుకంటే భయాలు మీకు. అదే ఒక పురోహితుడు, ఒక పూజారి, ఒక బ్రాహ్మడు, లేకపోతే ఒక హిందువు మాట్లాడితే బయటకు వచ్చేస్తారు. దాని కింద బోల్డ్ కామెంట్లు. నేను క్రిస్టియన్ని మేడం, మీ వీడియోలు ఫాలో అవుతుంటా, మీ వీడియోలు బాగుంటాయి మేడం అని ఆ బృందక్క ఛానల్లోకి వెళ్ళి చెప్తూ ఉంటారు. కరెక్టే. ఏ ఛానల్ అయినా కానీ మత విద్వాంసాలు రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు, మూఢనమ్మకాలు ప్రచారం చేసే విధంగా ఉండకూడదు. అవతల వాడు, నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ దూకమంటా, మీరు దూకుతారా? ఆయన కొన్ని వేలు చెప్పాడు, తల్లిదండ్రులను గౌరవించమన్నాడు, తండ్రిని గొప్పగా చూసుకోమన్నాడు. చూసుకుంటున్నారా? అలా చూసుకున్నారు. చాగంటి గారు చెప్పింది అని చెప్పి ఎవరైనా మంచిగా చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే ఒక ఆయన మీద పడిపోతారు అలాగా? ఉన్నది 2-3 ఆ హిందూ ధర్మంలో మనకి కొంచెం మంచిగా మార్గాల్లో చెప్తున్న వాళ్ళు. ఆ 2-3 చచ్చిపోయేదాకా కూడా వదిలిపెట్టరు. మీలాంటి ఏంటంటే మాది హిందూ మతం అని పూసుకు తిరుగుతున్న కులగజ్జలు. అర్థమైందా? అలాంటి మనస్తత్వం ఇది. సరే, ఈ బృందకు ఇంకా మాట్లాడేస్తుంది, వీళ్ళు చేయబట్టి ఇలా అయింది, వీళ్ళు చేయబట్టి అలా అయిందని. ఇంకో వీడియో ఒకటి చూశాను, ఒక బ్రదర్ చేశాడు వీడియో యూట్యూబ్లో. ఇది చాగంటి గారు చేయటం వల్లే ఇలా వెళ్ళి ఇరుక్కున్నాడు అని. అయ్యా, చాగంటి గారు బోర్డు చెప్పాడయ్యా, బోర్డు నేర్పిస్తున్నాడయ్యా. అవన్నీ వినండి. అవన్నీ వినకుండా ఓన్లీ ఆయన చెప్పింది వల్ల ఇలా జరిగింది, ఆయన చెప్పడం వల్ల ఇలా జరిగిందని చెప్పి పడిపోతారు ఎందుకు ఆయన మీద? సరే, అరుణాచలంలో నిజంగా అతను చనిపోవడం చాలా చాలా బాధాకరం, చాలా భయానకమైన విషయం. ఎంతోమంది దాంట్లో వీడియోలు పెడుతుంటే లావుగా ఉన్న వాళ్ళు ఇరుక్కుపోయి చాలా యాతన పడి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి అట్లాంటి చోటకి? అలాంటి చోటకి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు ఇరుక్కోవాలి? అతని ప్రమాదవశాత్తు చనిపోవడం చాలా కుటుంబానికి కానీ వాళ్ళకి కానీ ఆయన ఆత్మకు కానీ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ మనకి అలా ఇరుక్కుంటామో, మనం కొంచెం బొద్దుగా ఉన్న దాంట్లో దూరాల్సిన అవసరం ఏంటి? ఒకటి దూరం అంటాడు, దూరుతామా? ఎక్కడో దొంగతనం చేయమంటాడు, మనం వెళ్ళి చేస్తామా? ఒకళ్ళు చెప్పితం వల్ల జరగదు. అక్కడ జనాలకి ఏంటి అంటే, ఎవరు ఎక్కడెక్కడ ట్రిప్పులకి వెళ్ళిపోతున్నారో, ఎక్కడెక్కడ వీడియోలు పెడుతున్నారో ఆ వీడియోలను చూసుకుని ఇప్పుడు చెప్తున్నారే మీరు. చాగంటి గారు చెప్పిన దానికంటే కూడా యూట్యూబ్లో వ్యూస్ కోసం వీడియోలు చేస్తుంటారు చూసారా మీలాంటి వాళ్ళు. కొంతమంది యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నారు కదా, ఆ వీడియోలు చేసే వాళ్ళ వల్ల వ్యూస్ పెరిగి జనాలు ఇంకా ఇంకా ఎక్కడికో వెళ్ళిపోవాలి, అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉందని మీరు చూపించే దానివల్ల జనాలు వెళ్ళి అనవసరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ముందు యూట్యూబర్సు ఇలా వెళ్ళి బలానా చోట అది జరుగుతుంది, బలానా చోట ఇది ఉంది, బలానా చోట జిమ్కి వెళ్ళండి, బలానా చోట యోగాకి వెళ్ళండి, బలానా చోట ఆరోగ్య సెంటర్లు ఉన్నాయి, బలానా చోట దేవుడి దగ్గరికి వెళ్తే అమ్మ తల్లితమ్మ ఒంటి మీదకి వచ్చేసి ఏదో పండో కాయో ఇస్తుంది. ఇలాంటి వీడియోలు మానేయండి. ప్రచారం చేసే వీడియోల వల్ల జనానికి అపకారం జరుగుతుంది. ఎవరైతే యూట్యూబ్లో, ఇన్స్టాలో ఫేమస్ అవుతున్నారో వాడే డాక్టరు, ఎవరైతే యూట్యూబ్లో బాగా చెప్తారో వాడే యాక్టరు,
ఎవరైతే యూట్యూబ్లో ఇన్స్టాలో వస్తే ఆ గుడే పెద్ద గుడి, ఎవరైతే యూట్యూబ్లో ఇన్స్టాలో పెద్ద పెద్ద వీడియోలు వస్తే ఆ గుడికి వెళ్తే మంచి ఫేమస్, మన బాధలు అప్పులు మన సమస్యలు మన కష్టాలు మనం చేసిన పాపాలు అన్నీ పోతాయని చెప్పి ఈ ఇన్స్టాలో రీళ్ళు యూట్యూబ్లో రీళ్ళు చూసి జనాలు పరిగెడుతున్నారు. అంతేగాని చాగంటి గారు చెప్పడం వల్ల కాదు. అదొకటి అర్థం చేసుకోండి. ప్రతి దానికి హిందూ మతం వాళ్ళు హిందూ మతం మీద బురద జల్లేయాలి. అక్కడి నుంచి సిగ్గు లేకుండా మీరు వీడియోలు చేస్తుంటే నోరెళ్ళ కట్టుకొని చెప్పే జనం అంతా మీరు చెప్పేది కరెక్ట్ అమ్మా అంటే తాగి నువ్వు బండి నడపడం తప్పు, రోడ్డు మీద యాక్సిడెంట్ చేయడం తప్పు అని చెప్పి ఏ రాజకీయ నాయకుడు జోలికి వెళ్తున్నారా? తాగి మందుబాట్లు అమ్మిన వాడు షాప్ దగ్గరికి వెళ్ళి విధ్వంసం చేస్తున్నారా? మరి ఎందుకని హిందూ మతం దగ్గరికి వచ్చేసరికి చాగంటి గారి మీద పడిపోయి ఆయన మతం మీద ఆయన వయసు గౌరవం ఇవ్వకుండా బురద చల్లుతున్నారు? సరే, అది అయిపోయింది. ఈ బృందక్క గురించి చెప్దాం. ఈ బృందక్క గురించి చెప్తుంటే ఒక హ్యాపీ హోమ్ అనే ఆవిడ సుజాత గారి ఛానల్లో పెట్టింది. ఈవిడ వ్యూస్ కోసం వీడియోలు చేస్తుంది. ఈవిడ వీడియోలు వైరల్ అవుతాయో లేదో తెలియదు, కానీ ఈవిడ చేయంగానే ఈవిడ ఫ్రెండ్ వెంటనే వీడియో చేస్తుంది అని చెప్పి పెట్టింది. నేను వీడియోలో ఆపాను, అందుకే చేయలేదు. ఆవిడ నా వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. ఆ హ్యాపీ హోమ్ ఆవిడ అంటే శత్రువులు మనకు ఖచ్చితంగా ఉండాలండి. ఎప్పుడైనా లైఫ్లో గుర్తుపెట్టుకోండి, మనం ఎదుగుదలకి స్నేహితుల కంటే శత్రువులు ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని చూసి మనకి ఇంకా పగ, పౌరుషం, పట్టుదలలు అవన్నీ వస్తుంటాయి. శత్రువులు లేని జీవితం చాలా నరకప్రాయంగాను చప్పగా ఉంటుంది. ఖచ్చితంగా మనకు ఒక శత్రువు అనేవాడు ఉంటేనే మన లైఫ్లో ముందుకెళ్ళగలుగుతాం, ఆరోగ్యంగా ఉంటాం, హెల్దీగా ఉంటాం, బాగా ఎక్కువగా ఉంటాం. మా ఫాదర్ కూడా 90, 80 వచ్చినాయి, 79 అట్లా వస్తున్నాయి శత్రువులు. మా బాబాయ్ పిల్లలు వాళ్ళే శత్రువులు మా నాన్నగారికి. ఆ శత్రుత్వం వల్ల ఆయనకి షుగర్ కానీ ఏమున్నా సరే ఐ డోంట్ కేర్ అంటున్నారు, శుభ్రంగా చేసుకుంటున్నారు పని. శత్రుత్వం మనిషికి చాలా ఇంపార్టెంట్. అలాగే మన ఛానల్లో కూడా ఆ బృందక్క ఛానల్ వాళ్ళు వచ్చి కామెంట్లు పెడుతుంటారు, మీరు వ్యూస్ కోసం. మరి మీ బృందక్క వ్యూస్ కోసం కాకపోతే దేనికోసం చేస్తుంది వీడియోలు? డబ్బు కోసం, వ్యూస్ కోసం, పలుకుబడి కోసం, పేరు కోసం, లేకపోతే సెలబ్రిటీలుగా ఉండటం కోసమే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ అక్క దేనికోసం చేస్తుందమ్మా? కానీ మీరు చక్కగా మా ఛానల్లో ఉండి, మా ఇద్దరు ఛానల్లో చక్కగా చూసి మంచిగా కామెంట్ పెడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే కామెంట్లు పెట్టాలి. నెగిటివ్గా మీరు కామెంట్లు పెడుతున్న దగ్గర నుంచి మాకు మంచి మంచి వీడియోలు చేయాలి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే శత్రువులు చూసేదే పొల్లు పోకుండా మొత్తం వీడియో అంతా చూస్తారు కాబట్టి మాకు వ్యూస్ పెరుగుతాయి, డబ్బులు వస్తాయి, అంతా బాగుంటుంది. మా వాళ్ళైతే ఆ గిరిజి గారి ఉంది, కాసేపు ఆగి చూద్దాంలే, కాసేపు ఆగి పనేందా చూద్దాం, కాసేపు మనం బజార్ వెళ్ళొచ్చి చూద్దాం అనుకుంటారు. అదే కనుక మీరైతే పెట్టంగానే వీడియో ఫస్ట్ చూసే శత్రువులే. అందుకని కంపల్సరీగా ఏ మనిషికైనా శత్రుత్వం ఉండాలి కూడా శత్రువులు. అర్థమైందా? హ్యాపీ హోమ్ వాళ్ళకి చెప్తున్నాను. ఆడవాళ్ళు మగవాళ్ళు తెలియదు, బృందక్క ఛానల్ నుంచి వచ్చారు కాబట్టి. ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే, ఏ గుళ్ళకన్నా వెళ్ళమని కనుక ఎవరైనా చెప్పినా మీకు అది పాసిబిలిటీ ఉంటేనే ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ వీడియోలు చేసే ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పినా మీరు ఆ సందుల్లో పడతారో, రాళ్ళ మధ్యలో పడతారో పట్టరో, మీ హెల్త్కి అది మంచిదో కాదో చూసుకోండి. నాకు కూడా ఎప్పటి నుంచో హిమాలయాలకు వెళ్ళాలని, లేకపోతే చార్ధామ్ యాత్రలు చేయాలని, కానీ కరోనా అప్పుడు మనకి లంగ్స్ ప్రాబ్లం వచ్చింది కదా. నేను కాస్త చల్లబడిన వాతావరణం తగిలితేనే మన లంగ్స్ ఏమైపోతాయని భయంతో కనీసం దేవుడికి ఎక్కడి నుంచి దండం పెట్టుకుంటా. మా ఆడపడుచులు అందరూ వెళ్ళొచ్చారు, వదినా వదిన. నేనైతే రాను, నా లంగ్స్ నాకు ముఖ్యం. దేవుడు నాకు దేవుడి గుట్లోనే ఉంటాడు, శివుడు నా నెత్తి మీదే ఉంటాడు, నేనైతే ఎక్కడికి రానని చెప్తాను. అలాగే ఏ యాత్రలన్నా చేసేటప్పుడు మన హెల్త్ని, మన ఆరోగ్యాన్ని, మన కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని చేయటం ముఖ్యం. ఎప్పటికైనా లైఫ్లో గుర్తుపెట్టుకోండి, మన కుటుంబం, మనము, మన ఆరోగ్యం తర్వాతే దేవుడైనా ఇంకోళ్ళైనా. దేవుడు ఎదురుకుండా ఒక వినాయకుడు ఏం చేశాడండి? ఏం చేశాడు? నాన్న, నా శరీర తత్వం నీకు తెలుసు కదా నాన్న, తమ్ముళ్ళలాగా నేను పరిగెత్తి నీకు ప్రదక్షిణాలు చేయలేను, ఏదున్నా నీ పాద పూజ నాన్న అని చెప్పి ఆయన పాదాల దగ్గర కూర్చుని ప్రదక్షిణాలు చేస్తున్నాడు. అప్పుడు ఏమైంది చెప్పండి? ఎవరు గెలిచాడు? వినాయకుడే గెలిచాడు. అలాగే మనం దేవుణ్ణి నమ్ముకుని దేవుడి నామస్మరణలో ఉంటే బోడు పుణ్యక్షేత్రాలు వెళ్ళినంత ఫలితం. అంతేగాని ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసేయమాకండి. బోడు జరుగుతున్నాయి బయట ప్రపంచంలో, అవన్నీ ఎదుటి వాళ్ళ మీద నిందలు వేస్తున్నారా? అదే హిందూ ధర్మం అనేసరికి వచ్చేస్తారు ఓ పొలోమని. కులగజ్జితో కాకుండా, మత పిచ్చితో కాకుండా, మీరు పక్కవాడి మేలు పొందటం కోసం, వ్యూస్ కోసం మీ కులం మీద, మీ హిందుత్వం మీద మీరే బురద చల్లుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని
దేవుడు చూస్తూ ఉంటాడు. అది అర్థమైందా? వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా చూస్తాడు. వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చిన వెంకటేశ్వర స్వామి అన్న వెంటనే మొట్టికాయలు వేస్తాడు. అది పరిస్థితి.